మెజారిటీగా హిందువులు ఉన్న ఈ దేశంలో సెక్యులర్ అనే పదాన్ని జోడించిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. మక్కాకు చాలా మంది వెళ్ళొస్తున్నారు. ఎంతమంది పోలీసు బలగాలు అక్కడ కాపలాగా ఉంటున్నాయి. అలాగే ఈ క్రిస్టియానిటీకి సంబంధించి కూడా వాళ్ళేదో ఉంటుంది, అక్కడికి వెళ్ళొస్తున్నాయి. ఎంతమంది పోలీసులు, మిలిటరీ వాళ్ళు అవసరం పడుతుంది. కానీ హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో హిందూ ఆలయానికి వెళ్ళాలి, అక్కడ పూజలు నిర్వహించుకోవాలంటే 50,000 మంది పోలీసులు అవసరం పడిందట. అంటే హిందువులంతా మతోన్మాదులు, హిందూ సంస్థలంతా ప్రమాదకరం అన్నట్టుగా మరే ఇతర మతస్థుల దేవతా యాత్రలకు ఇంత రక్షణ అవసరం పడలేదు. నిజంగా హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి మైనారిటీల మీద దాష్టికం చూపిస్తున్నారంటే మరి ఇతర మతాల ఏ ప్రార్థనా సమయంలో, ఏ పూజల సమయంలో, ఎలాంటి వాటి విషయంలో అంతమంది పోలీసులు అవసరం పడలే. కానీ హిందువులకు మాత్రమే పడుతుంది అంటే నిజంగా ఈ దేశంలో మెజారిటీలు ఎవరు, మైనారిటీలు ఎవరు?